Good morning. Good morning, my dear All India Kibo family members and daddies. ఈరోజు మీకు ముఖ్యమైన రెండు విషయాలు మీతో మాట్లాడాలని ఈ ఆడియో చేస్తున్నాను. మొదటిది, మన మైండ్ నీడ్స్ తాలూకా టెస్టింగ్ రేపు 18, 19 ఆ టైంలో, అంటే 3 రోజులు పెడుతున్నాను, 18, 19, 20 ఆ టెస్టింగ్ చేస్తున్నాను మైండ్ నీడ్స్ది. ఆ టెస్టింగ్లో ఎలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి, ఒకవేళ ఎర్రర్స్ వస్తే మళ్ళీ దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. మిగతా ఎలా వెళ్తున్నాయి అవన్నీ చూసుకోవడానికి 3 days కొన్ని షాప్స్ మీద, కొంతమంది కస్టమర్స్ మీద నేను ముందు టెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ని నేను టెస్ట్ చేయలేదు, ఎందుకంటే మనమే కాబట్టి, మన కుటుంబం కాబట్టి దాన్ని మనం టెస్ట్ చేయకుండానే ఇచ్చాం. మధ్యలో నేను వస్తే మనం చూసుకునేవారు. కానీ ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని టెస్ట్ చేస్తున్నాం. అలాగే దానిపై ఇంకా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు కూడా దాంట్లో నాకు ఈజీ ప్రాసెస్లో ఈ షాప్స్ మీద కానీ, ఇలా ఇండస్ట్రీస్ మీద కానీ, లేదైనా ట్రాన్స్పోర్ట్స్ మీద కానీ వ్యక్తిగతంగా నేను కొంత టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా నేను చేయిస్తున్నాను. ఇది మై నీడ్స్కి ఇది ఒక కొత్త ప్రయోగం మనకి, అది నేను చేస్తున్నాను. సో దాని మీద నేను టెస్ట్ చేస్తున్నాను. అయిన తర్వాత మళ్ళీ దాని తాలూకా మైనస్లు అంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే చూడాలి. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే వెహికల్స్ తాలూకా ఈఎంఐస్కి ఒక ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు మైనిట్స్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఈ నెల మైనిట్స్ ఓపెన్ అయిన 2 months తర్వాత ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా నేనేం చేస్తానంటే, మీ ఈఎంఐస్కి నేను ప్లాన్ చేసిన అవి మీ మీద ఇప్పుడున్నంత భారం లేకుండా సులువుగా దాన్ని మీరు తీర్చుకునేలాగా కట్టేసుకునేలాగా ఒక ఏర్పాటు చేయాలనుకున్నాను. ఆ ఏర్పాటుకి ఏం చేస్తానంటే, నేను దాని వివరంగా చెప్తున్నాను. అది 2-wheeler కావచ్చు, 4-wheeler కావచ్చు. ఇప్పుడు 4-wheeler మాట్లాడుకుందాం, ఇది 2-wheeler కూడా వర్తిస్తుంది. ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు కూడా 4-wheelerకి విన్ అయ్యారు. ఒక ఆయన నిజంగా బండి కొనుక్కున్నాడు, ఒక ఆయన క్యాష్ తీసి తన అవసరాల కోసం వాడుకున్నాడు. తప్పేం లేదు, బండి కొనుక్కోవడం తప్పలేదు, అవసరాలకు వాడుకోవడం కూడా తప్పలేదు, అది మీ కష్టం. అయితే ఈ రియల్గా ఒక వెహికల్ తీసుకున్న వాడు మాత్రం ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ బండి దేనికి వాడుతున్నారు అనే దానిలోకి నేను రాను, ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ, నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు దేనికి వాడినా నేను దానిలోకి రాను. అయితే ఈ బండి తీసుకున్న వాళ్ళకి ఈఎంఐకి ఇబ్బంది లేకుండా నేను ప్లాన్ చేశాను. మన జాన్యువరితో గిఫ్ట్లు అయిపోతాయి, అంటే పోయిన సంవత్సరం జాన్యువరితో క్లోజ్ చేసాం. ఇప్పుడు 1 year అంటే 60 నెలల్లో 12 నెలలు కనీసం అయిపోయి ఉంటాయి. ఇంకా ముందు తీసుకున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ అయిపోయి ఉంటాయి, అంతకుముందు జాన్యువరి నుంచి ఇస్తున్నాం కాబట్టి. అలా అయితే 24 నెలలు అయిపోయి ఉంటాయి పాత వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే మాత్రం జాన్యువరి తోటి అయిపోయింది కాబట్టి 12 నెలలకు పూర్తి అయిపోతాయి, 48 నెలలు ఉంటాయి. సో ఆ 48 months నేను ఏ రోజు ఇచ్చానో అక్కడి నుంచి ఏం చేస్తానంటే, మీ ఈఎంఐని చాలా సులువుగా మీరు పే చేసుకునేలాగా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, వెహికల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ అవకాశం ఇస్తాను. వెహికల్ నిజంగా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం తీసుకుంటాను. ఎందుకంటే మన కంపెనీ మీద అనవసరం భారం పడితే మన కంపెనీకే నష్టం. ఓ మంచి చేయాలనే ఆలోచనతో మొదలెట్టిన ఈ కంపెనీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన కుటుంబం, దానికి నేను నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తాను.
బండి నిజంగా అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనలేని వాళ్ళ గురించి మనం ఏం చేయవసరం లేదు. ఆ కాయిన్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. నిజంగా తీసుకున్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు. దానికోసం నేను చిన్న పని చెప్తాను, అది చేయండి. అదేంటంటే, మీరు ఏ నెలలో బండి విన్ అయ్యారు అది మీ తాలూకా లెవెల్ స్టేటస్లో ఉంటుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. నెక్స్ట్ నేను బళ్ళుకు 1 మైలు, కార్లకు 1 మైలు నేను జనవరిలో ఇస్తున్నాను. ఏ మైల్లో కారు తీసుకున్న కారు మైల్లోను, బండి తీసుకున్న బండి మైల్లో పెట్టేయండి. మీరు ఏ నెలలో తీసుకున్నారు బండి, ఏ షోరూంలో తీసుకున్నారు, దాని తాలూకా రికార్డు, ఆ కారు పక్కనే లేదా బండి పక్కన మీరు నించున్న ఫోటో, ఎవరి పేరున ఉండే వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫోటో, అలాగే ఆ బండి నెంబర్ మళ్ళీ సపరేట్గా టైప్ చేయడం, మీ ఫోన్ నెంబర్ని దానికి అటాచ్ చేయడం, ఈ వివరాలన్నీ కూడా మెయిల్లోకి ఇచ్చేయండి. మెయిల్లోకి పెట్టేసినట్లయితే నేను అది చూసి అడ్మిన్లో నేను చెక్ చేసుకుంటాను నిజంగా బండికి మీరు విన్ అయ్యారు లేదా. ఒకవేళ బండి విన్ అయితే ఎవరి పైన విన్ అయ్యారు, లేదంటే మీరు బండి తీసుకున్నారా లేదా, ఆ షోరూము, ఆ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్ తీసుకున్నారా, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నారా, అది నేను ఎంక్వైరీ చేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి పైనున్న 5 లెవెల్స్లో ఉన్న సీనియర్స్ ఈ నిజంగా వెహికల్ తీసుకున్నారు అనేటువంటి స్కూట్ని నేను అడిగినప్పుడు చేయండి. నేను అడిగినప్పుడు ఆ స్కూట్ని చేస్తే సరిపోదు. మీరు చేస్తే ఈ బండి తాలూకు ఈఎంఐస్ ఫర్దర్గా ఉన్న 48 మంత్స్ ఆర్ 45 మంత్స్, లేదంటే ఎన్నాళ్ళు ఉండిపోయిందో అన్నాళ్ళు ఆ మంత్స్కి ఎలా దాని ఈఎంఐని రీచ్ అవ్వాలో నేను ప్లాన్ చేసుకున్నాను. దానికి ఎలా చేయాలో నేను చెప్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని మన కంపెనీ మీద ఏ భారం పడకుండా నిజంగా తీసుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తే దానికి మన కంపెనీ హెల్ప్ చేసినా నేను చేస్తాను. ఎందుకంటే ఇది మీకోసం, ఇది మన కోసం స్థాపించిన కంపెనీ. ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ మనం మంచిగా వెళ్ళే విధానంలో మార్పులు రావు. అంటే ఒక మామూలుగా ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ ఇలాంటి కంపెనీలు, పైర్ ఇన్కమ్ లాంటి కంపెనీలు, ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ లాంటివి ఒకసారి వచ్చిన తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కానీ మన కీబోలో మాత్రం మీ కాయిన్స్ 100 ఏళ్ళకి భయపడి మీరు నాతో, నేను మీతో కలిసి ప్రయాణం చేయడం తప్ప వేరే దారి లేదు. మనకి కలిసే బ్రతకాలి. అది ₹1 మొదలైంది, ఈరోజు రూపాయికి, అదే 100 రూపాయలకి పైన వెళ్తుంది. ఇంక రానున్న కాలంలో అది ఇంకా మంచి రేట్లకి వెళ్తుంది. ఆ విధంగా మన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. మీరు అనుకోవచ్చు 100 అంటే తక్కువ అని. కాదు, మార్కెట్లోకి వెళ్ళి చూడండి, చాలా ఎక్కువ. సరే, దీన్ని మనం అనుకున్న లక్ష్యానికి ఎలా తీసుకెళ్ళడో నేను ఆ ప్రయత్నంలో నిర్విరామంగా నేను పనిచేస్తున్నాను. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, రియల్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేయండి. నేను జనవరి తర్వాత 1 or 2 మంత్స్లో నేను దాన్ని లైన్లో తీసుకొచ్చేసి దీనికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను తప్పనిసరిగా మీకు ఇవి అనుకూలంగా ఉండేట్టుగా నేను చేయడానికి నా ప్రయత్నాన్ని పూర్తిగా దీని మీద దృష్టి పెడుతున్నాను. నా పిల్లలు, వాళ్ళకి మంచి జరగాలి, అంతే. ఈ వాయిస్ని అందరికీ పంపించండి. మన బండి ఉన్న వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఇది థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ అవకాశాన్ని మంచిగా వాడుకోండి. మన కంపెనీని అద్భుతంగా తీసుకెళ్దాం. మా మైనీడ్స్ ఈ నెలలో ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఫర్దర్గా జరిగే విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్.